ఓం గం గణపతయే నమః. ఓం నృసింహస్వామినే నమో నమః. హరి ఓం. ఓం అగ్నిర్మూర్ధాదివ గగుత్పతిః పృథివ్యా అయం అపాగుం రేతాగుం సిజిన్వతి. ఓం అంగారకగ్రహదేవతాయై నమః. కుజగ్రహదేవతాయై నమః. ఓం వజ్రనఖాయ విద్మహే తీష్ట్రదగ్దుష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. శ్రీ జ్వాలా నరసింహస్వామినే నమో నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా కుజగ్రహ అనుగ్రహము కలిగి ఆయన ద్వారా కలిగేటటువంటి కోపావేశాలు, లేనిపోని విరోధాలు, ప్రమాదాలు, అవసరం లేనటువంటి అప్పులు, కోర్టు వ్యవహారాదులు, అట్లాగే వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు, విఘ్నాలు, దాంపత్య విచ్ఛిన్న దోషాలు, సంతాన దోషాలు, ఇవన్నీ కూడా కుజుని యొక్క ప్రతికూల ప్రభావము చేత ఎవరి జాతకాలలో అయితే వారు పుట్టిన సమయానికి లగ్నాతు, చంద్రలగ్నాతు, అట్లాగే శుక్రుడి యొక్క లగ్నాతు ఈ కుజగ్రహము ఒక్కొక్క ప్రదేశంలో ఉండటం చేత కలిగేటటువంటి కుజదోష ప్రభావము, అలాగే కుజునికి రాహుతో గాని కేతువుతో గాని ఏ విధమైనటువంటి సంబంధము కలిగినప్పటికీ, అంటే దృష్టి సంబంధము, నక్షత్ర సంబంధము, ఒకే రాశిలో కలిసి ఉన్నటువంటి సంబంధము వలన కలిగేటటువంటి సర్పగ్రహ దోషాలు, పితృమాతృ శాప దోషాలు అన్నీ కూడా తొలగిపోయి, మరి ఇప్పుడు కుజుడున్నటువంటి మారినటువంటి రాశి ప్రకారము కుజుడు ఈ 28వ తేదీన, జూలై 28వ తేదీ 2025వ సంవత్సరము మరి మిత్రరాశి అయినటువంటి సింహరాశిలోంచి మిత్రుడైనటువంటి కేతువుతో కలిసి ఉన్నటువంటి కుజుడు కొన్ని రాశుల వారికి ఇప్పుడు అన్ని రకాల ఇబ్బందులని కలుగజేసినప్పటికీ ఇప్పుడు కన్యారాశి శత్రు రాశిలోకి ఆయన ప్రవేశిస్తున్న ఈ సందర్భంలో మరి కుజగ్రహ అధిష్టాన దేవత మొన్నటి వరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే కన్యారాశికి అధిపతి అయినటువంటి బుధగ్రహము కాబట్టి ఈ బుధగ్రహ రాశిలోకి, భూతత్వపు రాశిలోకి ఈ కుజుడు ప్రవేశించడం చేత సాధ్యమైనంత వరకు ఎవరైతే ఇన్ని రకాల సమస్యలు, ఇబ్బందులు పడుతున్నారో వారందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామి కానీ, ముఖ్యంగా జ్వాలా నరసింహస్వామిని కానీ ఏదో రకంగా ప్రదక్షిణ రూపంలో కానీ, లేకపోతే స్వామివారిని దర్శించి మరి నేత్ర రూపకంతో కానీ, లేదా ఓం జ్వాలా నరసింహస్వామినే నమః అనేటటువంటి మంత్రాన్ని లోపల ఉచ్చరించుకుంటూ ఉండటం చేత వారికి కలిగేటటువంటి కుజగ్రహ ప్రతికూలతలు, బాధలు, ఇబ్బందులు తొలగిపోయి మరి ఈ యొక్క కన్యారాశి అనేటటువంటిది మామూలుగా మన యొక్క జ్యోతిష్య శాస్త్రంలో, భచక్రంలో, అంతరిక్షంలో మేషరాశి నుంచి 6వ రాశిగా చెప్పబడుతోంది. అంటే క్రయ విక్రయాదులలో విక్రయ అనుభూతిని కలుగజేస్తూ ఉంటుంది. అంటే ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన విషయాలలో అమ్మటాన్ని తెలియజేసేటటువంటి పరిస్థితిని కలుగజేస్తుంది. మరి అట్లాగే ఈ యొక్క 6వ రాశి ముఖ్యంగా శత్రువులని, రోగాలని, అట్లాగే రుణాలని అంటే అప్పులని కూడా వృద్ధి చేసేటటువంటి స్థానముగా చెప్పబడుతోంది శాస్త్రరీత్యా. అయితే దీంట్లో మరలా పాజిటివ్గా సేవక అంటే వృత్తి స్థానము. మరి ప్రతి మనిషి బతకటానికి ఏదో ఒక వృత్తిని ఎంచుకోవాలి, లేదా ఎవరో ఒకరి దగ్గర సేవ చేసుకుంటూ బతకాలి. దాన్నే వృత్తి స్థానముగా కూడా చెప్తారు. అట్లాగే ఏ మనిషి అయినా సరే, ఎవరినైనా సరే ఎదిరించాలన్నా, అట్లాగే చదువుకునేటటువంటి విద్యార్థులు ఎవరైనా సరే వ్రాత పరీక్షలు కానీ, ఓరల్ పరీక్షలు కానీ, అంటే మాట్లాడటం ద్వారా, వాదన చేయటం ద్వారా, ముఖ్యంగా లాయర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మరి ఎవరైనా కానీ ఈ యొక్క 6వ స్థానములో ఉన్నటువంటి గ్రహాలను బట్టి వారి యొక్క పరిస్థితులు ఆధారపడి ఉంటాయి. అంటే ఆ యొక్క వృత్తిలో అనుకూలతలు, వృద్ధి, రాసేటటువంటి ఎగ్జామ్స్, లేకపోతే ఇంటర్వ్యూల్లో విజయం సాధించాలన్నా కూడా చివరికి గర్భవతులు ప్రసవించే సమయంలో కూడా ఈ 6వ భావము చాలా చాలా ముఖ్యమైనటువంటి
పరిగణనలోకి తీసుకునేటటువంటి స్థానముగా భావముగా చెప్పబడుతోంది శాస్త్రరీత్యా. మరి మరి ఈ యొక్క ఆరో భావము కన్యారాశి అవటం ద్వారా మేనమామలని సూచిస్తుంది, వాళ్ళతో తగవులని సూచిస్తుంది, విరోధాలని ప్రమాదాలని సూచిస్తుంది. అట్లాగే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దానికి మందు ఉండాలి కాబట్టి ఇది ఔషధాలని ఆరో స్థానము, అట్లాగే డాక్టర్స్ని అంటే వైద్యులని సూచించేటటువంటి స్థానము. అంటే ఔషధ మూలికలు లేకపోతే డ్రగ్స్ అంటాం, అంటే మన యొక్క మందులు, అది శరీరానికి ఏ ఇబ్బంది కలిగినా వేసుకునేటటువంటి మందులుగా ఈ యొక్క ఆరో స్థానాన్ని దానికి ప్రతీకగా చెప్తూ ఉంటారు. మరి ఇటు మంచి చెడు ఇన్ని భూతత్వపు రాశి అయినటువంటి కన్యారాశిలో ఇన్ని భావాలు సమకూర్చుకున్నటువంటి రాశిలోకి అఖండుడైనటువంటి కోపావేశము అధికంగా ఉన్నటువంటి దేనికైనా సిద్ధమే అనేటటువంటి సేనాధిపత్యం కలిగినటువంటి వాడు, గ్రహాలన్నిటిలో కూడా సేనాధిపతి ఈ యొక్క కుజుడు, అలాగే మంగళుడు అని కూడా అంటారు. ఈయన భౌముడు, భూమి యొక్క పుత్రుడు, విష్ణుదేవుడి యొక్క అంశ. అందుకనే జ్వాలా నరసింహస్వామి, జ్వాల అంటే అగ్ని. కుజుడు మేషరాశికి వృశ్చిక రాశికి అధిపతి, అంటే ఒకటవ 8వ స్థానానికి అధిపతి. వాళ్ళ లోపల కొంతమందికి ఏమున్నాయో కూడా బయట వాళ్ళకి తెలియనివ్వరు. అంత కోపావేశాలు ఉన్నప్పటికీ కూడా అణుచుకునే స్వభావం వీళ్ళకు ఉంటుంది. ధైర్యం ఎక్కువ ఉంటుంది, పరాక్రమం ఎక్కువ ఉంటుంది. అట్లాగే అందరికన్నా నేనే ముందంజ ఉంటాను అనేటటువంటి శక్తి సంపన్నుడు ఎవరయ్యా అంటే ఈ కుజుడు. అందుకనే కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సేనాధిపతి నాయకుడు దేవతలందరికీ కూడా. అందుకనే కుజ దోషాలు ఉన్న వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తాడు. అయితే ఇప్పుడు కుజుడు బుధరాశిలో ఉండటం ద్వారా జ్వాలా నరసింహస్వామిని ఆరాధించటం లేదా లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించటం, దేవాలయాలకు వెళ్ళటం ద్వారా చక్కటి యోగాన్ని, కుజుడు యొక్క శక్తి విపరీతంగా ఉన్నట్లయితే తగ్గేటటువంటి పరిస్థితుల్ని కనిపిస్తాయి. అట్లాగే మనకి ఈ కుజుడు జూలై 28వ తేదీ నుండి ప్రారంభమై మరలా సెప్టెంబరు 12వ తారీఖు వరకు కూడా 47 రోజులు ఈ రాశిలో 3 నక్షత్రాలలో తను మారుతూ ఎన్నో ప్రతికూలతలు అనుకూలతలు కలుగు చేస్తూ ఉంటాడు కొంతమంది రాశుల వారికి. ముఖ్యంగా మరి కన్యా రాశిలో ఏమేమి ఉంటాయి నక్షత్రాలు అంటే మనకి ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, అట్లాగే హస్తా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రము కుజుడి యొక్క సొంత నక్షత్రము 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాల యొక్క సమూహము. కుజుడికి మిత్రుడైనటువంటి వాడు వీళ్ళందరూ కూడా. రవి మిత్రుడే, చంద్రుడు మిత్రుడే, కుజుడు సొంత నక్షత్రము కూడా ఆయనది అక్కడే ఉంది కాబట్టి మరి 3 నక్షత్రాలలో ఆయన దాదాపుగా జూలై 28 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు కూడా సాధ్యమైనంత వరకు ఈ 16 రోజులు సూర్య భగవానుడి యొక్క నక్షత్రంలో ఉంటాడు, మిత్ర నక్షత్రంలో. మరి ఈ సూర్యుడు అటు క్రీడలు, ఈ కుజుడు క్రీడల్ని ఆస్వాదిస్తాడు. క్రీడారంగానికి అధిష్టాన గ్రహం ఎవరయ్యా అంటే కుజుడు అని చెప్పుకోవచ్చు. మేషరాశి నుంచి 5వ స్థానం అయినటువంటి సింహరాశికి అధిపతి అయినటువంటి రవి మరి విజయాల్ని సాధిస్తాడు. అట్లాగే కుజుడు రోగకారకుడు, సమస్త రోగాలని వృద్ధి చేసేటటువంటి వాడు, ఇబ్బందులు పెట్టేవాడు, శత్రువుల్ని ఇబ్బంది పెట్టేవాడు, అట్లాగే రుణాలని పెంచేటటువంటి వాడు. మరి ఇటువంటి వాడికి 5వ భావం అయినటువంటి రవితో సత్సంబంధం వలన ఈ 16 రోజుల్లో కూడా ఆగస్టు 12వ తేదీ వరకు కూడా ఈ రవి యొక్క ప్రభావము కొంతమంది రాశులకు ఉన్నటువంటి రాశుల్ని బట్టి ఆయన ఈ శత్రు రోగ రుణ వృద్ధిని తగ్గించేటటువంటి శక్తిని ప్రసాదిస్తాడు కుజ భగవానుడు రవి నక్షత్రంలో ఉండటం ద్వారా. ఆ తదుపరి దాదాపుగా కుజుడు 21 రోజులు హస్తా నక్షత్రము చంద్ర నక్షత్రంలో 4 పాదాల్లో సంచరిస్తూ ఉంటాడు ఈ కన్యా రాశిలో. చంద్రుడు మేషం నుంచి 4వ స్థానం అంటే మాతృస్థానము, అట్లాగే వాహన స్థానము, ఉద్యోగ స్థానము, అన్ని రకాల కంఫర్ట్నెస్ని, మానసిక చర్యలని ప్రసాదించేవాడు ఈ చంద్రుడు. మరి కుజుడు చూస్తే అగ్నితత్వపు రాశి, అగ్నికారకుడు. మరి ఈయన చూస్తే జలకారకుడు, జలతత్వపు రాశి. మరి వీళ్ళిద్దరికంటే పడుతుంది, తప్పదు. అయితే ఏంటంటే కొన్ని ఈ కుజుడు వాత రోగాన్ని కలుగజేసేటటువంటి వాడు, చంద్రుడు జలతత్వ కారకుడు, అంటే శ్లేష్మ రోగాలు. అంటే మనకి వాతావరణం కూడా మారింది కాబట్టి ఈ చంద్రుడి యొక్క నక్షత్రంలో ఉండేటటువంటి దాదాపుగా మనకి ఆగస్టు 13వ తేదీ నుండి
సెప్టెంబర్ 2వ తేదీ వరకు కూడా కొంతమంది రాసుల వారికి ఈ కుజుడు వలన చంద్ర నక్షత్రంలో ఉండడం ద్వారా వాత రోగాలు, శ్లేష్మ రోగాలు, జలుబులు, మోషన్స్, అగ్నితత్వపు సమస్యలు అంటే మోషన్స్, వాటి ద్వారా జ్వరాలు, లేకపోతే రకరకాల డయేరియా, రకరకాల సమస్యలు, అనారోగ్య సమస్యలు కలగటానికి కొంతమంది రాసుల వారికి అవకాశాలు ఉన్నాయి. ఆ తదుపరి సొంత నక్షత్రంలోకి ఆయన సెప్టెంబర్ 3వ తేదీ నుండి సెప్టెంబర్ 12వ తేదీ వరకు దాదాపుగా 10 రోజులు ఆయన సొంత నక్షత్రంలో ఉండి కన్యా రాశిలో సంచరించే సమయంలో కొన్ని విపరీతమైనటువంటి చేష్టలు, ఇబ్బందులు, ప్రమాదాలు, గాయాలు, లేకపోతే శరీరం మీద కాస్త లేనిపోని పుండ్లు, వాటిని వ్రణములు అంటారు. ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి అనుభూతులు కలిగడానికి కొన్ని రాశుల వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ కుజుడు మహాబల పరక్రమసారి, మంచి చేతనత్వం కలిగినవాడు, అంటే నేను దేనికైనా సిద్ధమే అనేటటువంటి వాడు శత్రు రాశిలో ఉండటం ద్వారా ఈయనకి కొంచెం ఫాస్ట్గా మాట్లాడడం వేరు, దాంట్లో అతిగా వాదించటం, ఆయన అవతల వాడు మాట్లాడుతుంటే ఈయనకి వినే స్వభావం లోపించి, ముఖ్యంగా కుజ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, అంటే కుజ నక్షత్రాల్లో ఎవరైతే మృగశిరా నక్షత్రం కావచ్చు, చిత్తా నక్షత్రం కావచ్చు, ధనిష్ట నక్షత్రం, ఈ 3 కుజ నక్షత్రాలు ఆయన యొక్క అధీనంలో ఉంటాయి. వృషభ రాశి వారికి సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు కన్యా రాశిలో 5వ స్థానంలో ఉండటం అనేటటువంటిది కొంత మనస్తాపాన్ని, వ్యాపారంలో అనుమానాలు, లేనిపోని శంకించేటటువంటి స్వభావము, అట్లాగే లేనిపోని వివాదాస్పద వ్యాఖ్యలు చేయటము, ఇలాంటి వాటి వలన, అట్లాగే అవతల వాళ్ళు ఏదైనా నన్ను మోసం చేస్తారేమో అనేటటువంటి భావన మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా గురి చేసే అవకాశాలు ఉన్నాయి. అదే కాకుండా వీరికి సంతాన పరంగా కూడా కొంత మానసిక అప్రశాంతత కలుగుతుంది. అంటే వారి యొక్క ఉద్యోగ విషయాలు, అంటే వృషభ రాశి వారికి సంతానానికి ఉద్యోగం లేదనో, లేకపోతే కొన్ని రోజుల క్రితం ఉద్యోగం పోయిందనేటటువంటి మానసిక బాధ, లేకపోతే మొన్నటి వరకు బాగానే ఉంది, కాస్త ఇప్పుడు ఉద్యోగం అనేటటువంటిది కొంత దుస్తవస్థలో పడింది అనేటటువంటి బాధ వీరిని ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. దాని ద్వారా కొంత తినేటటువంటి ఆహారము, పడుకునేటటువంటి విషయాలలో కూడా వీరికి కాస్త ఇబ్బందులు కలిగి రక్త దోషము, అంటే రక్త ప్రసరణ వ్యవస్థలో బీపీ హై కానీ లో కానీ అయ్యేటటువంటి పరిస్థితులు కలుగుతాయి. దాని ద్వారా హాస్పిటలైజేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే తిరిగి మళ్ళీ యథాస్థితికి వస్తారు, కానీ ఆర్థికంగా అనవసరమైనటువంటి ధన ఖర్చు కలుగుతుంది. అట్లాగే ముఖ్యంగా వీరికి మానసిక ఆందోళనలు హెచ్చుగా ఉండే అవకాశము ఎక్కువగా ఉంటుంది. అంటే తల్లితో మాట్లాడదామన్నా కూడా ఏదో తెలియనటువంటి మనసులో ఒక శంకింపు భావము, ఆవిడతో ఫ్రీగా ఉండలేకపోవడం, తల్లితో ఒకవేళ మాట్లాడినా కూడా అది గొడవకి దారి తీయటం, లేకపోతే పిల్లల విషయంలో తల్లితో గొడవ పెట్టుకోవడం వృషభరాశి వారికి, లేకపోతే తల్లికి సంబంధించినటువంటి ఆస్తుపాస్తుల విషయాలలో అన్నదమ్ముల మధ్య కొంత కీచులాటలు, గొడవలు రావటం, దాని ద్వారా తల్లి యొక్క మానసిక క్షోభ, అట్లాగే చదువుకునేటటువంటి విద్యార్థులకి సరైనటువంటి వ్యాపకం దాని మీద లేకపోవటం, కుటుంబంలో గృహంలో కలిగేటటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు కావచ్చు, తల్లిదండ్రుల యొక్క అనారోగ్య సమస్యలు కావచ్చు, లేకపోతే వీరు సరిగ్గా స్కూల్స్కి వెళ్ళలేక ఆ మార్కులు తక్కువగా రావటం, దాని వలన మానసికంగా వేదన కలగడం అనేటటువంటిది వృషభ రాశి విద్యార్థులకి ఎక్కువగా కలగటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపారం చేసేటటువంటి వారికి వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన దానికి సరైనటువంటి లాభాపేక్ష వీరికి లేకపోవటం, లాభాలు రాకపోవటం వలన కూడా మనోవ్యాకులతకి సంబంధించినటువంటి వ్యాధులు ఎన్నో వీరిని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కండరాల హీనత వీరిని కొంత మంచాన పడేసేటువంటి అవకాశము కూడా కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ముఖ్యంగా స్త్రీలకి సంబంధించి సంతానహీనత మానసికమైనటువంటి వేదనకి గురి చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరికి సంతాన విషయంలో లాభాన్ని కోరుకుంటారు, మాకు సంతానం కలగాలి అని ఎంతోమంది దేవుళ్ళకి పూజలు చేస్తారు, వస్తుంది. కానీ కుజుడు ఉన్నటువంటి ఆ రాశి ప్రభావం వలన వృషభ రాశి వారికి కొంత సంతాన పరమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి.
షేర్స్లో వారు ఏదైనా పంద్యాలు, ముఖ్యంగా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పంద్యాలు ఉంటాయి. అది గుర్ర పంద్యాలు కావచ్చు, పేకాట పంద్యాలు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా సరే అవసరం లేనటువంటి విషయాల యందు కావచ్చు. వీరు గనక పెట్టుబడి పెట్టుంటే అనుకున్నటువంటి అమౌంట్స్ వీరికి పెట్టుబడికి పెట్టిన లాభాలు రాకపోవటం వలన కూడా మనో సంబంధమైనటువంటి దోషాలు, వీరికి రక్త సంబంధ దోషాలని క్రియేట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా అశాంతి ఎక్కువగా ఉంటుంది. తినే తిండిలో కూడా వారికి సరైనటువంటి పట్టు లేకపోవడం వలన రోగ నిరోధక శక్తి తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వారు, ముఖ్యంగా వృషభ రాశి వారికి సంబంధించి వ్యాపారస్తులు, అట్లాగే భార్యాభర్తల మధ్య ప్రేమ ఆప్యాయతల్లో ఎక్కడో అనుమానాలు చెలరేగే అవకాశాలు ఉంటాయి. అంతర్గత సంబంధాలు ఉన్నాయన్నటువంటి ఆలోచనలు పెరుగుతాయి. అవి తీసేసేయండి. కాబట్టి ఇట్లా ఎన్నో రకాలైనటువంటి అన్నదమ్ముల మధ్య మనో అభిప్రాయ భేదాలు రాకుండా ఉండటానికి మీరు జ్వాలా నరసింహస్వామి ఆరాధన కానీ, వారి యొక్క హోమ ప్రకరణలు కానీ, లేకపోతే కుజగ్రహ స్తోత్రాన్ని నిత్యము 7 సార్లు కానీ 70 సార్లు కానీ చేసుకోండి. లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రదక్షిణాలు చేసుకోండి. ముఖ్యంగా హనుమంతుడి యొక్క దేవాలయాలకి డైలీ వెళ్ళటం వలన ఈ సమస్యలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి వృషభ రాశి వారికి. కాబట్టి వృషభ రాశి వారికి కుజగ్రహ ప్రతికూలము కాకుండా అనుగ్రహం కలగటానికి హనుమంతుడి యొక్క అనుగ్రహం పొందుదురుగాక. ఓం అంగారక గ్రహ దేవతాయే నమః.